సృష్టి కేసులో నమ్రత కస్టడీకి కోర్టు అనుమతి. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు భూసేకరణపై స్పష్టత ఇవ్వండి. ఏపీలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు, పాఠశాలలో క్షుద్ర పూజలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణపై తమకు పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనుకుంట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన ఏ సర్వే నంబర్లో భూములు సేకరిస్తారో అధికారులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనుకుంట గ్రామస్తులు. భూములు కోల్పోతామనే భయం వారిని వెంటాడుతోంది. కలెక్టర్ స్వయంగా వచ్చి పూర్తి వివరాలు చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఎయిర్పోర్ట్ కోసం జరిగే భూసేకరణలో ఎవరి భూమి పోతుందో తెలియక కంటి మీద నిద్ర లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ తో ఎంతమంది భూమిని సేకరిస్తున్నారో, ఎవరి భూమి ఏ సర్వే నంబర్ల వరకు సేకరిస్తున్నారో పూర్తి వివరాలు లేవని చెప్తున్నారు అనుకుంటే గ్రామస్తులు. ఏపీలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అవినీతి అధికారుల భర్తం పట్టారు. కడప జిల్లా సింహాద్రిపురం పిఎస్ పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. స్థలం వివాదాన్ని పరిష్కరించే విషయంలో పోలీసులు డబ్బు డిమాండ్ చేశారు. 2-వీలర్ కన్సల్టెన్సీ వ్యక్తి నుంచి 4 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు సింహాద్రిపురం ఎస్ఐ అనిల్. దీంతో గుర్రం బ్రహ్మయ్య అనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఎస్ఐ అనిల్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. విజయనగరం భోగాపురం మండలం చాకివలసలో 73 సెంట్ల మ్యూటేషన్ కోసం 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వీఆర్ఓ చిట్టిబాబు దొరికిపోయాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల బాలికలు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదని రోడ్డుపై కొన్ని గంటల పాటు బైఠాయించారు. అర్ధరాత్రి పాఠశాలలో క్షుద్ర పూజలు చేయించారని ప్రిన్సిపల్ రేణుకా రాథోడ్ పై ఎమ్మెల్యేకు బాలికలు ఫిర్యాదు చేశారు. క్షుద్ర పూజలు నిర్వహించి విద్యార్థినులపై పసుపు నీళ్లు చెల్లించారని బాలికలు ఆరోపించారు. దీంతో విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వెళ్లారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యార్థుల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఎంక్వైరీ అనంతరం బాధ్యులను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో క్షుద్ర పూజలు నిర్వహించిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సృష్టి కేసులో నమ్రత కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు ఈడీ అధికారులు. హవాలా, మనీ లాండరింగ్ కు సంబంధించి కీలక అంశాలపై విచారణ చేయనుంది ఈడీ. దీంతో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. అయితే 2 రోజుల కస్టడీకి మాత్రమే ఈడీ అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ రేపు నమ్రతను కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు ఈడీ అధికారులు. సరోగసి సేవల పేరుతో నమ్రత అక్రమాలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. చట్టబద్ధమైన విధానాలు పాటించకుండా అక్రమంగా సరోగసి వ్యవస్థను ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా నమ్రతపై ఆరోపణలున్నాయి.